నరసంపేట మండలం గురిజాల ఎంపీపీఎస్ పాఠశాలలో 4వ తరగతి విద్యార్థులు తమ సీనియర్లైన 5వ తరగతి విద్యార్థులకు భావోద్వేగ సమ్మేళనంలో వీడ్కోలిచ్చారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి పార్థసారథి అధ్యక్షత వహించారు. 5వ తరగతి విద్యార్థులు ప్రసంగిస్తూ, ఇక్కడ 5 సంవత్సరాలుగా చదివి పాఠశాలను వదులుకోవడం తమకు బాధాకరమని, ఉన్నత తరగతుల కోసం హైస్కూల్కు వెళ్లడం సంతోషకరమని తెలిపారు. తమకు ఇంతకాలం విద్యానందించిన ఉపాధ్యాయులకు రుణపడి ఉన్నామని, భవిష్యత్తులో బాగా చదువుతూ ఉపాధ్యాయులకు, పాఠశాలకు మరియు గ్రామానికి మంచి పేరు తెస్తామని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు రమాదేవి, లక్పతి, రజని, స్రవంతి, కనకస్వామి, కల్పన, వినోద్ భాయ్ మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. మీరు చిరుప్రాయంలో ఎన్నో విద్యలో సగే గురువులు, కళ్ళ కపటం తెలవని పసిపిల్లలనే చాలు, ప్రేమలెన్నో పంచేటి దేవుడి ప్రతిరూపాలు, మరువము మీ సేవల మరువము మీ దీవెనలు, మరువము మేము మాలో జీవం ఉన్నంత వరకు. Good morning everyone. My name is Krupamane. I am studying 5th class. Today I feel so happy and sad. I feel to move a new class. I sad to live in my school. నేను 1st క్లాస్ నుండి 5th క్లాస్ వరకు ఇక్కడనే చదువుకున్నాను. టీచర్స్ అందరూ మాకు చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ. ఈరోజు మా ఎంపీపీఎస్ పాఠశాల గురిజాలలో ఫేర్వెల్ 5th క్లాస్ పిల్లలకు ఫేర్వెల్ పార్టీ, 4th క్లాస్ పిల్లలకు సమావేశం ఏర్పాటు చేయలేనిది. ఈ సమావేశంలో మా పిల్లలందరూ గత 6 సంవత్సరాల నుండి పాఠశాలలో చదివి హైయర్ స్టడీ కోసము 6th క్లాస్కి వెళ్తున్నందున వారికి ఫేర్వెల్ చేయక తప్పట్లేదు. కొంత బాధ, కొంత సంతోషం కూడా వెళ్తూనే ఉన్నది. ఎందుకంటే మా పాఠశాలలో ఏది ఏమైనప్పటికీ చిన్నపిల్లలను మా దగ్గర ఉన్నంత ప్రేమతోటి హై స్కూల్లో చూడలేరు. ఎందుకంటే చిన్నపిల్లలప్పుడే ముద్దు. ఏదైనా కూడా చిన్నపిల్లలు ఇక్కడ చిన్నపిల్లవాడు తల్లికి ఎంత దగ్గరగా ఉంటాడో అదేవిధంగా మా పాఠశాలలోని టీచర్లకు కూడా పిల్లలు చాలా దగ్గరగా ప్రతి సమస్య ఏది వచ్చినా కూడా ప్రతిదీ చెప్తాడు పిల్లవాడు. అతను మాటలు ఇక్కడి నుంచి నేర్చుకుంటాడు కాబట్టి ఆ విద్యార్థికి ఆ ఉపాధ్యాయునికి ఆ స్నేహము మర్చిపోతుంది. అందుకనే పిల్లలు ఏంటంటే ఏం చెప్పినా కూడా, తప్పు చేసినా కూడా క్షమించే గుణం ఇక్కడే ఉంటుంది. కానీ పెద్ద తరగతికి పోయిన తర్వాత పిల్లవాడిని వాడు ఒకవేళ తప్పు చేసినట్టయితే మందలించడమే కాకుండా కొట్టినా కొట్టచ్చు. అది ఏంటంటే తప్పు చేసిన డిసిప్లిన్ పర్పస్లో. కానీ ఇక్కడ ఏంటంటే మేము వాళ్ళు తప్పు చేసినా ఉప్పు చేసినా కూడా సహృదయంతో పిల్లలను దగ్గరికి తెచ్చుకొని మేము విద్యాబోధన చేస్తున్నాం. కాబట్టి ఇది వారు మాతో ఎంత దగ్గరగా ఉన్నారంటే అంత దగ్గరగా ఉండి పోతుందంటే ఇదే అంతా మనం ఏంటంటే ఇది మార్జాల న్యాయం అంటారు. ఏంటంటే తన పిల్లను నోటితో కట్టుకొని తాను ఇల్లు తిప్పి వాడవాడ తిప్పి నరకలేస్తుంది. కాబట్టి అదేవిధంగా మా పాఠశాలలో ఉపాధ్యాయులందరూ కూడా ప్రతి పిల్లవాడిని సక్రమ మార్గంలో నడిచేందుకు, మంచి బుద్ధులు నేర్పేందుకు వారిని ఎంబడేసుకొని వారికి అన్ని విధాల ఓపికతోటి, సహనంతో, నేర్పుతోటి పిల్లలకు విద్యను అందిస్తారు. కాబట్టి ఇది చాలా
విలువైనది మరియు ఇది మా అదృష్టం కూడా భావిస్తున్నాము. ఎందుకంటే చిన్నపిల్లలు చెప్తే చిన్నపిల్లలు ఇది దేవునితో సమానం అంటారు. వాళ్ళు ఏంటి కల్లా కప్పటం ఎరగని పిల్లలు కాబట్టి మీరు ఇక్కడ మనం మంచి నేర్పినట్టయితే వాళ్ళు మునుముందు కూడా ప్రతి మంచి విషయాన్ని నేర్చుకుంటారు. అందుకే నేటి బాలలు రేపటి పౌరులని మనం చెప్తూ ఉంటాము. ఇది మన పిల్లలకు మాకు అవకాశం దొరికినందుకు ఆ భగవంతుడు ప్రసాదించినందుకు మేము సంతోషపడుతున్నాము. కానీ పిల్లలు దూరం అవుతున్నారు అంటే తప్పదు మరి. ఎందుకంటే ఏదేమైనప్పటికీ పిల్లలు చదవాలనే కోరిక మాలో ఉంటుంది, పేరెంట్స్లో ఉంటుంది, వాళ్ళలో ఉంటుంది. కాబట్టి హైయర్ స్టడీ పర్పస్ వెళ్తున్నారు. ఆ వెళ్ళినందుకు సంతోషమే, ఒక దిక్కు బాధ, ఒక దిక్కు సంతోషము. అంతేకాకుండా మా దగ్గర ఈ 4th క్లాస్ పిల్లలు కూడా వాళ్ళతోటి అన్నదమ్ముల వల్లే, అక్క చెల్లెల వల్లే వాళ్ళ స్నేహం చేసి వాళ్ళు ఒక ఇంటి లెక్క ఉండి ప్రతి దానికి వాళ్ళ సాధక బాధకాలు వాళ్ళతో చెప్పుకునేది, ఆటలాడేది, పాటలు పాడేది, డౌట్స్ కూడా క్లారిఫై చేసుకునేది వాళ్ళు కూడా పిల్లలు వ్యక్తపరిచినటువంటి సందేశంలో మాకు బాధగా ఉంది అని అయినప్పటికీ సంతోషంగా బయటకు కూర్చున్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇది మా పాఠశాలలో ఈరోజు జరుపుకున్నటువంటి కార్యక్రమం. దీనికి మా టీచర్లందరూ కూడా చాలా శ్రమపడి వాళ్ళందరికీ కూడా ఇది వాళ్ళకి జస్ట్ ప్రాక్టీస్ కూడా ఒకటే రోజులు చేశారు. ఆ విధంగా చేసినందుకు పిల్లలందరూ కూడా ప్రతి ఒక్కరు వచ్చి వారి యొక్క సందేశాన్ని ఇవ్వడం జరిగినది. ఇది మాకు చాలా సంతోషంగా ఉన్నది. ఇది మేము మా పిల్లలకు మేము ఏదేమైనప్పటికీ మంచి నేర్పేటప్పుడు కొద్దిగా మేము కొన్ని కటువుగా ప్రవర్తించినప్పటికీ, ఎందుకంటే వాళ్ళను మంచిగా డిసిప్లిన్ నేర్చుకోవాలి కాబట్టి అది మేము చెప్పడం జరిగింది. ఇది మాకు కూడా ఈ అవకాశం దొరికేందుకు సంతోషంగా ఉంది. సార్